గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలు కేంద్రంగా డిఎస్పీ గారిని కలిసి అనంతరం సింగరాయకొండలో ఎస్ఐ గారు మహేంద్ర గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఉండవల్లి శ్రీదేవి గారు మాజీ ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గారిని రిటైర్డ్ అండ్ సస్పెండెడ్ జడ్జి రామకృష్ణ అనుచిత వ్యాఖ్యల్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలా ఆయన చేసిన వ్యాఖ్యలు చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడే మహిళలకి ఆత్మగౌరవంగా రక్షణగా ఉంటాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇకపోతే ఈ భారతదేశంలో భారత మాత అంటారు మన దేశాన్ని. అంటే ఆడవాళ్ళకి మహిళలకి ప్రధానమైన పెద్దపీట వేసే ఈ భారతదేశంలో ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నటువంటి మహిళని ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే చదువు లేనటువంటి నిరక్షరాస్యత చెందినటువంటి మనుషులు కూడా ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయరు. ఒక ఉన్నతమైన చదువుకొని ఒక జడ్జిగా ఉండి ఆయన చేసే వృత్తిలో అవకతవకలు జరిగితే ఆయన సస్పెండ్ చేశారు. కలిసి ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జి సింగరాయకొండ మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మహిళలకి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో అండగా ఉంటాం. వెంటనే రిటైర్డ్ జడ్జి అయినటువంటి సస్పెండ్ జడ్జి అయినటువంటి రామకృష్ణపై పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకొని అతన్ని అరెస్ట్ చేయాలని కూడా ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి గౌరవశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వం. అరెస్ట్ చేయాలి రామకృష్ణని వెంటనే, అరెస్ట్ చేయాలి రామకృష్ణని వెంటనే, అరెస్ట్ చేయాలి సస్పెండ్ జడ్జి రామకృష్ణని వెంటనే.